శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ పంచమి, రాత్రి 8:01 వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 8:34 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. మీరు పెడుతున్న పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగపరంగా బదిలీలు, అలాగే వీటి గురించి ఎటువంటి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు అనుకూలత కలగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు బ్యాంకింగ్ రంగాలలో ఉన్నవారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయాలలో మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా మీరు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. మీ పాత బకాయిలు లాంటివి తీర్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో వీరు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా కలిగే మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు బంధువర్గీయుల్ని కలవటము, పాత బకాయిలు తీర్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు ఉత్సాహం కూడా కలిగిస్తూ ఉంటాయి. మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఆశించిన దానికంటే కూడా ఉద్యోగాల్లో కలుగుతున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఆలోచన చేయటము, అలాగే మీ స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది లభించటము, ఇవి కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. వీటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలలో కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క బంధువులు, మిత్రులు వీరితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక స్థిరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా వాటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాల గురించి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళతారు. ఇక ముఖ్యంగా బ్యాంకుకి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్నవారికి, అలాగే మీడియా రంగాలలో ఉన్నవారికి, వీటితో పాటు మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి అధిక శాతం ఈరోజు మంచి విషయాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, అలాగే వీరు కోరిన విధంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి గుర్తింపు లభించటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా మార్పులు కోరుకుంటున్నా, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా వీటిల్లో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా మీరు ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి నూతన ప్రాజెక్టులు లభించటం, నూతన వ్యాపారాలు లభించటం ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ పనుల విషయంలో కొంత జాప్యం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికంగా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు గోచరించడం లేదు. కన్యా రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ యొక్క సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు మీరు ఆశించినట్టుగా పనులు వేగవంతంగా పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సంబంధంగా ప్రణాళిక రూపొందించుకోవటం అనేది అవసరం. అలాగే ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. పుణ్యకార్యాలు చేయటము, దాన ధర్మాలు చేయటము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్నేహితులతోటి, బంధువులతోటి సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పనుల విషయంలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, పనులన్నీ నెమ్మదిగా పూర్తి కావటం, దీని వలన మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి తెలివితేటలతోటి, ఓర్పుతోటి వీరు ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తారు. సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా అది ఖర్చుకు దారితీసే విధంగా ఉంటుందని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. నూతన వస్తు వాహనాలు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందులో మీకు ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి, మీడియా రంగంలో, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం ఈరోజు పనులు ఆలస్యంగా పూర్తి కావటం, ఆర్థికంగా ఆశించిన విధంగా లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగపరంగాను, వ్యాపారపరంగాను అభివృద్ధి అయితే గోచరిస్తోంది. నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన కూడా లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. వీటన్నిటితో పాటు నూతన పెట్టుబడులలో కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే వైద్య సంబంధంగా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరుత్సాహం లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలుగుతుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన దానికంటే, మీరు కోరిన దానికంటే కూడా ఈరోజు ఆర్థికంగాను, వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగాను, స్థిరాస్తుల విషయంగాను ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, సంతానానికి సంబంధించి కూడా మీరు ఆశించిన దానికంటే కూడా వారు ప్రయోజనకరంగా ఉండటం, వారి పేరు మీద పెడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మీకు ఆర్థికంగా పురోగతి లభించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ స్థిరాస్తుల పైన కూడా ఆర్థికంగా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయ అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అంత ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నం చేస్తున్న బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక
వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తి విషయాలలో కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలుంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, స్థానచలనం కోసం ప్రయత్నించడం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. రిజిస్ట్రేషన్లు కానీ, లిటిగేషన్లకి సంబంధించిన వ్యవహారాలు కానీ, బ్యాంకింగ్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ సంతానం పేరు మీద గనక ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి కూడా మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీరు తగు విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగపరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు, అలాగే మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితులు, దీంతో పాటు అనారోగ్య సమస్యలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. పళని క్షేత్రంలో మురుగన్ అంటూ స్వామికి అభిషేకం చేస్తూ రుద్రాన్ని బిగ్గరగా పఠిస్తారు. అందుకే మంగళవారం సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆవు పాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. తేనెతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకించడం ద్వారా సంగీత రంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. చెరకు రసంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయి. పంచామృతాలతో అభిషేకం సర్వకార్యాలలో విజయాలను కలిగింపజేస్తుంది. లేత కొబ్బరి బోండా నీళ్లతో అభిషేకం చేస్తే సకల సౌఖ్యాలు లభిస్తాయి. బియ్యపిండితో అభిషేకం చేయటం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్లతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే సర్వ భయాల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. నిజంగా భక్తి కలిగిన వాడు, ధర్మాత్ముడైన వాడు తెచ్చి హుండీలో వేసినటువంటి రూపాయిని మాత్రం ఇలా పట్టుకుంటాను, చేత్తో పట్టుకుని వాడుకుంటాను. లక్ష్మీ కలియుగంలో నేను కూడా వెళ్ళిపోతే రక్షించేవాడెవరు? అందుకే పాపములు తలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాల రూపంలో పుచ్చేసుకుంటాను. ఆ తల నీలాలిచ్చినంత మాత్రం చేత పురుషుడిస్తే చాలు, ఆ పురుషుణ్ణి పురుషుడిచ్చాడు కాబట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ రక్ష చేస్తాను అని తలనీలాల ద్వారా పాప పరిహారం చేసి కాపాడుతుంటాడు. అందుకే అది కళ్యాణ కట్ట. అది కళ్యాణము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు హేతువైనటువంటి స్థానము తప్ప అది కేవలముగా వెంట్రుకలు తీసేటటువంటి స్థలం కాదు. అందుకే రాత్రి పగలు వారం తిథి నక్షత్రం హోర కరణం దేంతో సంబంధం లేదు అక్కడ. అంత అద్భుతమైనటువంటి మూర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు మహానుభావుడు. లోకమునంతటినీ కూడా కాపాడుతూ ఉంటాడు. వెంకటేశ్వరావతారంలో ఒక విశేషం ఉంది. మీరు ఎంత దూరంలో ఎక్కడ కూర్చుని మనసులో గొణగండి ఆయన వింటాడు. మీరు ఎక్కడ నిలబడి ఆయన గురించి ఏది మనసులో గొణగండి ఆయన వినగలడు. మీరు ఆర్తితో సంకల్పం చెయ్యండి, పిలుచుకుంటాడు. ఎన్ని ఆపదలలో ఉన్నవాడిని కూడా గట్టెక్కిస్తాడు. లేకపోతే అమాయకులై తిరుగుతున్నారండి ఆ దేవాలయం చుట్టూ ఇన్ని లక్షల మంది. కొండ కింద నుంచి కొండ పై వరకు ఒంట్లో ఎంత అనారోగ్యం ఉండనివ్వండి, ఆ కొండ ఎక్కుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, అన్ని గంటలు నిలబడుతున్నారు, దర్శనం చేస్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారంటే అదొక ఆనందం. ఆ కొండ మీద ఎక్కడ చూడండి ఆయన నామమే.
అందుకే ఒక భక్తుడు అన్నాడు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, ఎచట ఎయ్యది చూసిన స్వామి మాటే, ఎచట ఎయ్యది కన్నను స్వామి రూపే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నాడు. ఏమి తెలుసున్నవాడు ఏమి తెలియనివాడు విడిచిపెట్టండి. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేదు. ఎవడు కొండెక్కుతుండనివ్వండి, ఒక్కటే మాట నోటి వెంట, గోవింద 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 గోవింద, అడుగు తీసి అడుగేస్తే గోవింద. స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చిన్న అహంకారం వచ్చినా దిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. బహుశः ఆయనే ఆ రూపంలో అలా ఎక్కాడేమో. కాబట్టి గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆయనకి వెంకటేశ్వర అన్న పేరు పౌరాణికంగా వచ్చింది. ఎందుకని అంటే వేం అంటే పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచల విద్యేవ నామదేవస్తదా జగుహు అని వ్యాసుడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం. పాపమును తీసి ఐశ్వర్యమునిస్తాడు కాబట్టి వెంకటేశ్వరుడు. కానీ ఆయనని పద్మావతీదేవి చెలికెత్తెలకప్పుడు అడిగారు, అయ్యా మీ పేరు ఏమిటని అడిగారు. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మీరెవరు అన్నప్పుడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. తన పేరు చెప్పలేదు. నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి, దేవకీదేవి నా తల్లి, అలాగే సుభద్ర నా చెల్లెలు, నాకన్నా ముందు పుట్టినవాడు బలరాముడు. ఎవరైనా శ్రీకృష్ణుడు.